వెల్కమ్ టు మై ఛానల్ రజితా కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకోవడము. వేడి వేడి అన్నంలోనికి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు. తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 నుంచి 6 చెంచాల వరకు నూనె వేసి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసి వేయించిన తర్వాత 7 నుంచి 8 పచ్చిమిర్చిని వేసి వేయించాలి. అయితే కారం తక్కువగా ఉంటే 10 నుంచి 12 వరకు వేయించుకోవచ్చు. అయితే ఇక్కడ నేను 5 కట్టల కొత్తిమీరకి పచ్చడిని తయారు చేస్తున్నాను. ఇదే ప్యాన్లోనే కడిగి పెట్టిన కొత్తిమీరని కూడా వేసి కొంచెము మెంతికూరని, నిమ్మకాయ సైజులో చింతపండుని యాడ్ చేసి వేయించాలి. కొత్తిమీరతో చింతపండుని యాడ్ చేయడం వల్ల కొత్తిమీరలో ఉన్న నీరంతా చింతపండుకి పడుతుంది. అలా మెత్తగా తయారవుతుంది. ఇప్పుడు కావలసినంత పసుపుని వేసి పూర్తిగా కలిపి మరొక 5 నిమిషాల పాటు నీరు లేకుండా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అయితే ముందుగా చింతపండుని, వెల్లిపాయల్ని గ్రైండ్ చేసుకుందాము. ఇలా ముందుగా చింతపండు గ్రైండ్ చేయడం వల్ల పీచులు లేకుండా ఉంటాయి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ చింతపండుని మిక్సీ జార్లోకి తీసుకొని 4 నుంచి 5 వెల్లుల్లిపాయల్ని వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని వేయించి పెట్టిన పచ్చిమిర్చిని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత వేయించి పెట్టిన కొత్తిమీరని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడికి పోపు లేకుండా అవసరం ఉండదు. రోటి పచ్చడిలాగా ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నంలోకి, వడ, దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. ఆనియన్ కావాలనుకుంటే తినే ముందు కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.